ఇంకా మనకి 'వారణాసి' మూవీ నుంచి టీజర్ అయితే రాబోతుంది. అది కూడా 10 కోట్ల బడ్జెట్ ఉన్న టీజర్. పైగా 32 భాషలో రాబోతుంది. ఇంకా మనకి ఈ టీజర్ ఎప్పుడొస్తది అంటే మీకైతే క్లారిటీగా అయితే చెప్పేస్తాను. ముందుగా మనం గనక చూసుకుంటే 'వారణాసి' మూవీ టైటిల్ రివీల్ చూసాం. టైటిల్ రివీల్ ఎంత గ్రాండ్‌గా చేశారన్నది మనకైతే తెలిసింది. ఇంక మహేష్ బాబు గారు కూడా చెప్పారు. ఓన్లీ టైటిల్ లాంచ్ మాత్రమే. టీజర్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా గ్రాండ్‌గా చాలా అంటే చాలా లార్జ్ స్కేల్ ఉంటదని చెప్పారనమాట. ఫస్ట్ తెలుగు మూవీ అనమాట. ఐమాక్స్ కెమెరాతో తీయడం. ఇంక మనకి రాజమౌళి గారు కూడా మనకైతే హింట్ అయితే ఇచ్చారు. మనకి రాజమౌళి గారు, మహేష్ బాబు గారు వచ్చేసి మనకి రాముల వారి గెటప్‌లో చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ చేస్తున్నారని. మరి ఎప్పుడెప్పుడు ఆ రాముల వారి గెటప్‌తో ఉన్న స్టిల్ మహేష్ బాబు గారిది బయటకు వస్తుందో, రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే చూస్తున్నారన్నమాట, వెయిట్ చేస్తున్నారు. ఇందుకు ఇవన్నీ పక్కన పడేస్తే మనం కనుక చూసుకుంటే ఆల్రెడీ మనకి టీజర్ కట్ అయిపోయింది. 32 లాంగ్వేజ్లో డబ్ చేశారు. ఇంకా ఇది వచ్చేసి మనకి శ్రీరామనవమికి అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే మనకైతే రూమర్స్ వస్తున్నాయి. మరి అది అంతవరకు నిజం మనకు తెలియదు. కానీ మొత్తానికి ఒక తెలుగు టీజర్ వచ్చేసి 32 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా రాజమౌళి గారు మనకి బాహుబలితో ఇంకో రేంజ్కి తీసుకెళ్లారు మన తెలుగు సినిమాని. ఇంక ఈ సినిమాతో మనకి ప్యాన్ వరల్డ్ అయితే తీసుకెళ్ళబోతున్నారన్నమాట. 130 కంట్రీస్లో అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. అలాగే 32 లాంగ్వేజెస్ మరి ఇంకా మామూలుగా ఉండదన్నమాట. మరి అంతమంది మహేష్ బాబు గారు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. ఇంక ఈ టీజర్లో మనకు వచ్చేసి కన్ఫామ్గా ఎప్పుడు వస్తుంది ఈ డేట్తో సహా అయితే చెప్తున్నారు. మనకి రిలీజ్ కూడా ఉంటుంది అంటున్నారు. మరి ఇంకా మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనం అయితే అప్డేట్స్ అయితే చెప్తాం అనమాట. మరి ఆ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ అప్డేట్ వేసుకోండి. చూద్దాం మరి కొన్ని అయితే మనకి ఏంటన్నా క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటి వరకు ఆగుదాం. ఓకే, బై ఫ్రెండ్స్.